చాలాసార్లు మనకి ఆయాసం రావడం, మెట్లెక్కితే ఊరికే కొంచెం అలసిపోయినట్టు ఉండడం, లేదు గ్యాస్, అసిడిటీ వచ్చి, రిఫ్లక్స్ వచ్చి పట్టేయడం, ఇవన్నీ గూడా మనకి గుండె జబ్బుకి రిలేటెడా కాదా? ఎలా తెలుసుకోవాలి? ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ప్రాణాలు పోయేదనేది జరగదు. ఫస్ట్ థింగ్ రెట్రోస్టెనల్ ఏరియా అంటాం. ఈ మధ్యలో బరువుగా కానీ మంటగా కానీ తర్వాత అక్కడి నుంచి రేడియేట్ అయ్యి రెండు చేతులకు రావడం కానీ బ్యాక్ సైడ్ రావడం కానీ గొంతు దగ్గర రావడం కానీ జా దగ్గర రావడం కానీ జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మొత్తం రాక్కర్లేదు, జా వరకే కూడా రావచ్చు. ఓన్లీ జా దగ్గరే పెయిన్ ప్రజెంట్ అవ్వచ్చు, బ్యాక్ ప్రజెంట్ అవ్వచ్చు, ఓన్లీ ఆర్మ్ వరకే కూడా పెయిన్ ప్రజెంట్ కావచ్చు. అది కొంచెం అటిపికల్. క్లాసికల్ పెయిన్ అనేది సెంట్రల్ చెస్ట్ పెయిన్తో బరువుగా కానీ మంటగా కానీ అలాగా ప్రజెంట్ అయినప్పుడు అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ థింగ్ మనకు గుర్తు రావాల్సింది ఏమంటే హార్ట్ ప్రాబ్లమా అనే గుర్తు రావాలి. ప్రతి పౌరుడికి ప్రతి ఒక్క కామన్ పర్సన్కు కూడా హార్ట్ ప్రాబ్లమా అని డౌట్ వచ్చి ఫస్ట్ హార్ట్ డాక్టర్ దగ్గరికే రావాలని నా మనవి.